ఉరవకొండ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారానికి ఈరోజు పరిష్కారం లభించింది. గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ఉరవకొండ పట్టణ తాగునీటి వ్యవస్థని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వారం రోజులకు ఒక్కసారి, 10 రోజులకు ఒక్కసారి, 15 రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్ని ఉరవకొండ పట్టణంలో చూసాం. 15 రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితిని టౌన్లో చూసాం. 5 ఏళ్ల క్రితం ఉరవకొండకి శాశ్వతంగా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం అనేక పథకాలని చేశాం. కానీ 5 ఏళ్లలో 1 మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయారు. దాని ఫలితం పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఉదిరిపుకొండకు మేము గతంలోనే పైప్ లైన్ వేస్తే ఉదిరిపుకొండ నుంచి దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లేక్ నీళ్ళు తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉరవకొండ టౌన్కి చేస్తాం. ఉరవకొండ తాగునీటికి ఎప్పుడు పని చేసినా కూడా పయ్యావుల కేశవ్ చేసినటువంటి పనే కనపడతా ఉంది. నేను ఎప్పుడూ చెప్పాను, ఉరవకొండకి సేవకుడిగా పనిచేస్తానని 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చెప్తే ఉరవకొండ తాగునీటి 3వ ట్యాంకు కట్టింది ఎవరు అనంటే మేము శాంక్షన్ చేసి కట్టించడం జరిగింది. ఆ తర్వాత పిఏబిఆర్ డ్యామ్ నుంచి కౌకుంట్ల మీదుగా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొట్లాడి తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కారం చేశాం. తర్వాత ఉదిరిపుకొండ నుంచి పిఏబిఆర్ ఉరవకొండకు పైప్ లైన్ వేస్తే ఉదిరిపుకొండ నుంచి పైప్ లైన్ వేయకుండా పక్కన పడేసిన పరిస్థితి వచ్చింది. ఈ నిర్లక్ష్యానికి ప్రజలు బలైపోతే ఎన్నికల్లో మాట చెప్పాను, నేను ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తానని. ప్రారంభించినటువంటి 6 నెలల లోపల ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పూర్తి చేయడం నిజంగా రాష్ట్రంలోనే ఒక రికార్డు. దానికి అధికారుల్ని, పనిచేసినటువంటి కాంట్రాక్టర్లని కూడా అభినందిస్తూ ఉన్నాం. 1/1/2025న శంకుస్థాపన చేస్తే 7/7/2025న దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పూర్తిగా నిర్లక్ష్యం కాబడినటువంటి పిఏబిఆర్లో వాటర్ అయితే 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా మురికిని క్లీన్ చేయాల, అవే నీటిని ప్రజలకు తాగిచ్చారు. నేను గతంలో వెళ్ళి విజిట్ చేస్తే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అడుగు మురికి పేరుకొని ఉంటే ఇవాళ మొత్తం క్లీన్ చేసి రీస్టార్ట్ చేసాం అన్నింటినీ కూడా. ఇంకా టైం పడుతుంది, మాకు ఇంకా 2-3 నెలలు పడుతుంది. పూర్తి స్థాయిలో దీన్ని ఒక షేపుకు తీసుకురావడానికి ఇంకా 2-3 నెలలు పడుతుంది. నింబగల్ల దగ్గర ఫిల్టర్లు పూర్తిగా వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. దానికి కూడా ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎమర్జెన్సీగా పనిచేసేదానికి మైక్రో ఫిల్టర్లు తెచ్చాం. అవి కూడా ఇంకో 15-20 రోజుల్లో మైక్రో ఫిల్టర్లు పెడితే అక్కడి నుంచి కూడా పూర్తి క్లీన్ వాటర్ వస్తుంది. ఒక 2 నెలల్లో పూర్తిగా ఉరవకొండని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. పూర్తిగా విశ్వేశ్వరరెడ్డి ఒక అసమర్థుడు అనడానికి ఉరవకొండ తాగునీటి వ్యవస్థే కారణం మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. రెడీగా మనం ప్లానింగ్ చేశాము, శాంక్షన్లు చేసి పెడితే కూడా పని చేయలేనటువంటి అసమర్థుడు. ఈరోజు ఉరవకొండ ప్రజలు తమ చేతిలో ఉన్నటువంటి ఓటుని సద్వినియోగం చేసుకున్నారు. ఒక పని చేసేవాడికి పట్టం కట్టినందుకు ఇవాళ వాళ్ళే ఫలితాన్ని చూస్తున్నారు. 6 నెలల్లో తాగునీటి సమస్యకి పరిష్కారాన్ని చూపగలిగాం. ప్రజల్ని నేను కోరుకునేది ఒకటే, మీ ఎప్పటిలాగానే మీ ఆశీస్సులు ఉంచండి. నేను మంత్రి అయిన మొదటి రోజు చెప్పా, ఉరవకొండకి మొదటి కూలీగానే పనిచేస్తాను అని. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, నా మీద బాధ్యతలు చాలా ఉన్నాయి. ఒక తాగునీటి వ్యవస్థని ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. నెక్స్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనకు నీటి ఇబ్బందిని లేకుండా తీసుకెళ్లే స్థాయికి ఉరవకొండను తయారు చేయాలి. దాంతోపాటు పరిశుభ్రత అనేది పూర్తిగా లేకుండా పోయింది. నెక్స్ట్ పరిశుభ్రత మీద దృష్టి పెడతాం. మరి తర్వాత ఇళ్ల పట్టాలు, ఇళ్ళు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ పరిష్కారం చేసేంత వరకు మీ పయ్యావుల కేశవ్ పనిచేస్తూనే ఉంటాడనేటువంటిది